కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది బంజారాలే అన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేతలు. 45 లక్షల మంది జనాభా ఉన్న తమకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఉన్న 12 కోట్ల మంది బంజారాలు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు నాయకులు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏర్పడి 71 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 71వ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఈ బ్యానర్ పైన ఈ దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బ్యానర్ మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రులు 2 అయ్యారు. కానీ ఇవాళ రకరకాలుగా సంఘాలు పెట్టుకొని ఈ విధంగా ఇది చేస్తున్నారు. అందరినీ ఒక తాటిపై ఒక అంబ్రెల్లా ఒక గొడుగు కింద రావాలనేదే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. 12 రాష్ట్రాల నుంచి 18 మంది డెలిగేట్స్ హాజరైనారు. వీరందరూ కలిసి భారతదేశంలో ఉండే బంజారాస్ యొక్క స్థితిగతుల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్పుకోవచ్చినారు. దానిని మేము ఒక ప్రస్తావన తీసుకొని వచ్చి భారతదేశంలో ఉండే సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యకు సమాధానం అంటూ 4 రాష్ట్రాల్లో షెడ్యూల్ కాస్ట్ గాను, 4 రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబల్గా ఉన్నారు. తక్కిన ప్రాంతంలో మాత్రం ఓబీసీ కింద ఉన్నారు. కనుక వీళ్ళందరినీ షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో చేర్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. తాండాలను ఎక్కడైతే 500 జనాభా కలిగిన తాండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలా, ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ వాళ్లకు చేరుతుంది, చక్కగా వాళ్ళు అభివృద్ధి కావడానికి వీలుంటుంది. ఈ బంజారా జాతి ఏదైతే ఉందో ఈ దేశం కొరకు అంటే చరిత్ర పుట్టక ముందు వీళ్ళ భాషకు లిపి లేదు. వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉందో అది వాళ్ళ చరిత్రలో లేదు. లక్కీసా బంజారా ఏదైతే ఉందో ఇప్పుడు పార్లమెంట్ హౌస్ కట్టింది, ఆయన తండాలో కట్టారు. సంత్ సేవాలాల్ మహారాజ్ తిరిగింది ఇక్కడ ఉంది. మా భాష సాహిత్య అకాడమీలోకి వెళ్ళలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. దాని కొరకు ఒక వేదికగా ఏర్పడి ఈ బంజారా జాతి ఏదైతే అనుభవిస్తుంది, ఒక భాష వేషం ఉన్నటువంటి ఒక జాతిలో ఉండాలి. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ అంబేద్కర్ కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు మేము చరిత్రలో లేకుండా ఉన్నాం. ఆ చరిత్ర బయటికి రావాలనేది కోరుతా ఉన్నాం. దాని కొరకు